ఎయిత్ క్వశ్చన్ చూడండి. ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ 7236 by 65 instead of multiplying by 56. By how much was his answer greater than the correct answer? Hint ఇచ్చారు. Do you need to do both the multiplication? ఓకేనా. సో ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ ఈ నెంబర్ని 65తో మల్టిప్లికేషన్ చేశాడు. అసలు తను 56తో చేయాలి. బై మిస్టేక్గా ఈ నెంబర్ని 65తో చేశాడు ఒక స్టూడెంట్ అని. రెడీ. హౌ మచ్ వాజ్ హిజ్ ఆన్సర్ గ్రేటర్ దాన్ ది కరెక్ట్ ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ కంటే ఇంకా ఎక్కువ ఎంత వచ్చింది అన్నది క్వశ్చన్. సో ఫస్ట్ దేంతో మల్టిప్లికేషన్ చేశాడు? 7236 ఇంటూ 65తో తను మల్టిప్లికేషన్ చేశాడు. అసలు తను దేంతో చేయాలి? 56తో చేయాలి. 7236 ఇంటూ 56తో చేస్తే తనకి కరెక్ట్ ఆన్సర్. బై మిస్టేక్గా 65తో చేశాడు. 56తో చేయాల్సింది 65తో చేశాడు. సో ఈ కరెక్ట్ ఆన్సర్ కంటే తిని తప్పు చేసిన ఆన్సర్ ఎంత ఎక్కువ వచ్చింది? గ్రేటర్ వచ్చింది. సో ఫస్ట్ 7236 ఇంటూ 65 మల్టిప్లికేషన్ చేయండి. 6 5s 33, 3 5s 15 plus 3 18, 1 6 5 2s 10 11 1 5 7s 35 36 into 6 6s 36 3 6 3s 18 plus 3 21 2 6 2s 12 plus 2 14 1 6 7s 42 plus 1 43 0 8 plus 6 14 1 1 plus 1 plus 1 3 6 plus 4 10 4 10 1 4 plus 3 7 4. ఓకే. తను 7236 ఇంటూ 65 చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది. ఎంత వచ్చింది? 4,70,340 వచ్చింది. అయితే తను దేంతో చేయాలి? 56తో చేయాలి. అంటే 7236 ఇంటూ 56తో చేయండి. 6 6s 36 3 6 3s 18 plus 3 21 2 6 2s 12 plus 2 14 1 6 7s 42 plus 1 43. ఓకేనా. ఇంటూ 5 6s 33 5 3s 15 plus 3 18 1 5 2s 10 plus 1 11 5 7s 35 plus 1 36. సో మళ్ళీ ఎడిషన్ 6 1 8 plus 4 plus 4 12 here 1 3 plus 1 4 4 plus 1 5 4 plus 6 10 0 1 4. సో కరెక్ట్గా చేస్తే 4 lakh 5,216 వచ్చింది. ఓకేనా. తను రాంగ్గా చేసినప్పుడు 4,70,000, తను కరెక్ట్గా చేసినప్పుడు 4,05,260 వచ్చింది. సో ఈ రెండింటికి డిఫరెంట్ చేయండి. 0లోంచి 6 తీలేము కాబట్టి ఇక్కడ నుంచి బారో తీసుకొస్తే ఇక్కడ 3 ఇక్కడ 10 10 minus 6 4 3 minus 1 2 3 minus 2 1 ఇక్కడ నుంచి ఇక్కడ బారో తీస్తే 10 ఇక్కడ 6 10 minus 5 5 6 minus 0 6 4 minus 4 0. సో రిమైనింగ్ ఎంత? therefore 65,124 is more than the correct answer. సో 9th sum చూడండి. To stitch a shirt 2 meters 15 centimeter cloth is needed out of 40 meter cloth. How many shirts can be stitched and how much cloth will remain? To stitch a shirt 2 meter 15 centimeters cloth is needed. ఒక షర్ట్ని
స్టిచ్ చేయడానికి 2 మీటర్స్ 15 సెంటీమీటర్స్ క్లాత్ అనేది అవసరమవుతుంది. వాళ్ళ దగ్గర అవుట్ ఆఫ్ 40 మీటర్స్ క్లాత్ అనేది ఉంది. హౌ మెనీ షర్ట్స్ కెన్ బి స్టిచ్డ్? ఓకేనా, 40 మీటర్స్ క్లాత్తో ఎన్ని షర్ట్స్ మనం స్టిచ్ చేయగలుగుతాం? ఒక్కొక్క షర్ట్కి 2 మీటర్స్ 15 సెంటీమీటర్స్ క్లాత్ అనేది యూజ్ అవుతుంది. అండ్ హౌ మచ్ క్లాత్ విల్ రిమైన్? ఓకేనా, ఇంకా ఎంత క్లాత్ మిగులుతుంది? ఓకేనా. సొల్యూషన్ ఫస్ట్, టోటల్ లెంత్ ఆఫ్ ది క్లాత్. టోటల్ లెంత్ ఆఫ్ ద క్లాత్ ఎంత ఉంది? 40 మీటర్. ఓకేనా, మీకు ఆల్రెడీ తెలుసు 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, అవునా? సో 40 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ ఎంత? 44,000. ఓకేనా, సో 40 మీటర్స్ అంటే దాన్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తే 4000 సెంటీమీటర్స్. ఓకేనా, సో నెక్స్ట్ దాని లెంత్ ఆఫ్ యర్ షర్ట్. The length of your shirt equal to 2 meter 15 సెంటీమీటర్. ఓకేనా, ఒక్కొక్క షర్ట్కి 2 మీటర్స్ 15 సెంటీమీటర్స్ క్లాత్ అనేది యూజ్ అవుతుంది. ఇది మీటర్స్లో ఉంది, ఇది సెంటీమీటర్స్లో ఉంది. సో దీన్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయండి. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అంటే 2 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ ప్లస్ 15 సెంటీమీటర్స్ ఎంత? 2 × 100 200 సెంటీమీటర్స్ ప్లస్ 15 సెంటీమీటర్స్ ఎంత? 215 యాడ్ చేయండి, 215 సెంటీమీటర్స్. ఓకేనా, ఇప్పుడు 4000ని 215తో డివైడ్ చేస్తే మనకి ఎంత క్లాత్ అయితే మిగిలిందో వస్తుంది, అండ్ ఎన్ని షర్ట్స్ తయారవుతున్నాయో కూడా తెలుస్తుంది. సో 215 4000 డివైడ్ చేయండి. సో 215 × 2 1 టైమ్స్ తీసుకోండి. 215 మైనస్ చేయాలి 10లోంచి, ఇక్కడ 0లోంచి 5 తీయలేము కాబట్టి బారో తీసుకొస్తే ఇక్కడ 10, ఇక్కడ 9. 10లోంచి 5 తీస్తే 5, 9లోంచి 1 తీస్తే 8, ఇక్కడ 3 ఉంటుంది, 3లోంచి 2 తీస్తే 1. సో 215 కన్నా 185 చిన్న నెంబర్ కాబట్టి మనం ఈ జీరోని డ్రాప్ చేసుకుంటాం. సో ఇక్కడ 1850 215లో ఎన్ని టైమ్స్ పోతుందో చూడాలి. 215 × 5 చెక్ చేద్దాం. 5 5 25, 2 5 1 5 + 2 7, 5 2 10 + 2 12, 1275. సో చిన్నదవుతుంది. సో 215 × 8 టైమ్స్ చెక్ చేద్దాం. 8 5 44, 8 1 8 + 4 12, ఇంకా 1 ఉంటుంది. 8 2 16 + 1 17, 1720. సో దీనికి కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి ఎన్ని టైమ్స్? 215 × 8 ఎంత మనకి ఆన్సర్ వచ్చింది? 1720. ఇప్పుడు మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయండి. 0 - 0 0, 5 - 2 3, 8 - 7 1, 1 - 1 0. సో 130. సో 130 అంటే ఎన్ని షర్ట్స్ తయారవుతాయి? దెర్ఫోర్ కోఎఫిషియంట్లో వచ్చింది. దెర్ఫోర్ నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఈక్వల్ టు ఎన్ని షర్ట్స్ తయారవుతాయి? నెంబర్ ఆఫ్ 18 షర్ట్స్ తయారవుతాయి. ఓకేనా, ద రిమైనింగ్ క్లాత్. సో ఎంతైతే ఇంకా రిమైనింగ్ క్లాత్ ఎంత ఉంటుంది? 130 సెంటీమీటర్స్ అనేది రిమైనింగ్ క్లాత్ మిగులుతుంది. సో ద రిమైనింగ్ క్లాత్ ఈక్వల్ టు 130 సెంటీమీటర్స్. So 10th question, medicine is packed in boxes each weighing 4 kgs 500 grams. How many such boxes can be loaded in a van which cannot carry beyond 800 kg? సో మెడిసిన్ ఈజ్ ప్యాక్డ్ ఇన్ బాక్సెస్. మెడిసిన్స్ అన్ని బాక్సెస్లో ప్యాక్ చేస్తారు. ఈచ్ వెయిటింగ్ 4 kg 500 grams. ప్రతి బాక్స్ 4 kgs 500 grams ఉంది.
హౌ మెనీ సచ్ బాక్సెస్ క్యాన్ బీ లోడెడ్ ఇన్ ఏ వ్యాన్. ఆ వ్యాన్లో 800 kgs ఒకటే క్యారీ చేయగలుగుతుంది. ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 4 kgs 50 grams వెయిట్ అవుతుంది. అయితే ఆ వ్యాన్ 800 kgs ఒకటే క్యారీ చేయగలదు. ఓకేనా. సో అంటే ఇప్పుడు హౌ మెనీ సచ్ బాక్సెస్ కెన్ బి లోడెడ్, ఆ వ్యాన్లో ఎన్ని బాక్సెస్ క్యారీ చేయగలదు. ఓకేనా. ఒక బాక్స్ వచ్చి 4 kgs 500 grams అవుతుందంటే ఆ వ్యాన్ మొత్తం ఎన్ని బాక్సెస్ లోడ్ చేసినప్పుడు క్యారీ చేయగలదు. సో వెయిట్ ఆఫ్ వన్ బాక్స్, వెయిట్ ఆఫ్ వన్ బాక్స్ ఈక్వల్ టు ఒక్కొక్క బాక్స్ ఎంత ఉంది 4 kgs 500 grams. ఓకేనా. ఆల్రెడీ మనకి తెలుసు 1 kg ఈక్వల్ టు 1000 grams. అవునా. సో ఇక్కడ కేజెస్లో ఉన్నది గ్రామ్స్లో కన్వర్ట్ చేయండి. అంటే 4 × 100 grams ప్లస్ 500 grams. సో 4 × 1000 4000 grams ప్లస్ 500 grams. సో టోటల్ మొత్తం 4500 grams. 4000 ప్లస్ 500 4500 grams. అంటే ఒక్కొక్క బాక్స్ 4500 grams వెయిట్ ఉంటుంది. ఓకేనా. అలాంటివి ఎన్ని బాక్సెస్ ఆ వ్యాన్లో లోడ్ చేయగలం, అది 800 kgs మాత్రమే ఆ వ్యాన్ క్యారీ చేయగలదు. ఓకేనా. సో మ్యాక్సిమం వ్యాన్ క్యారీ ఇప్పుడు 8 lakhs డివైడెడ్ బై 4500 చేస్తే మనకి ఎన్ని బాక్సెస్ అది లోడ్ చేయగలుగుతుందో తెలుస్తుంది. సో ఇక్కడ చేద్దాం. 4500 డివైడెడ్ బై 8 lakhs. సో 4500 ఇంటూ 2 times చెక్ చేద్దాం. ఫస్ట్ 2 0s 0, 2 0s 0, 2 5s 10, 1, 2 4s 8 ప్లస్ 1 9, 9000 ఎక్కువైతుంది. సో 1 time తీసుకుంటే 4500. సో మైనస్ చేయండి. 0 - 0 0, 0 - 0 0, 0లోంచి 5 తీయలేవు కాబట్టి పక్క నుంచి బారో తెచ్చుకుంటే 10, హియర్ 7, 10 - 5 5, 7 - 4 3. ఓకేనా. సో 1 0 డ్రాప్ చేసుకుంటాం. 35,000. సో 4500 ఇంటూ ఎంత చేస్తే 35,000 వస్తుంది. 5 times చెక్ చేద్దాం. 5 0s 0, 5 0s 0, 5 5s 25, 2, 5 4s 20 ప్లస్ 2 22 చిన్నదవుతుంది. సో 7 times చూద్దాం. 7 0s 0, 7 0s 0, 7 5s 35, 3, 7 4s 28 ప్లస్ 3 29 30 31 3 31. సో 7 times 31,500. సో అగైన్ మైనస్ చేయాలి. 0 - 0 0, 0 - 0 0, ఇక్కడ నుంచి బారో తీసుకొస్తే ఇక్కడ 4 అవుతుంది. 10 - 5 5, 4 - 1 3. ఓకేనా. 3500 ఇంకా 1 0 ఉంది కదా, సో దాన్ని డ్రాప్ చేస్తే అగైన్ 35,000 వచ్చింది. మళ్ళీ అగైన్ 7 times తీసుకుంటే 31500. సో మైనస్ చేయండి. 0 - 0 0, 0 - 0 0, ఇక్కడ 10 అవుతుంది, ఇక్కడ 4 అవుతుంది. 10 - 5 5, 4 - 1 3, 3500. ఓకేనా. సో ఆ వ్యాన్ మొత్తం 177 బాక్సెస్ని లోడ్ చేయగలుగుతుంది. సో దేర్ఫోర్ ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఈక్వల్ టు 177. So completed. So 11th question. The distance between the school and a student house is 1 kilometer 875 meters. Every day she walks both ways. Find the total distance covered by her in 6 days. Okay na. The distance between the school and a student house. School నుంచి స్టూడెంట్ హౌస్కి డిస్టెన్స్ అనేది 1 kilometer 875 meters ఉంది. సో ఎవ్రీ డే షీ వాక్స్ బోత్ వేస్. ఆమె రోజు స్కూల్కి వెళ్తుంది వస్తుంది.
సో ఫైండ్ ది టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హెర్ ఇన్ 6 days. ఓకేనా, 1 డేకి ఆమె అక్కడిని అది మొత్తం డిస్టెన్స్ 1 kilometer 875 meters ఉంది. ఆమె వెళ్తుంది వస్తుంది. సో 6 daysకి ఆమె ఎన్ని మీటర్స్ నడుస్తుంది? ఓకేనా. సో ఫస్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్కూల్ అండ్ ఏ స్టూడెంట్ హౌస్. The distance between the school and a student house equal to ఎంత ఉంది? 1 kilometer 875 meters. సో 1 kilometer equal to 1000 meters. అంటే ఇక్కడ 1000 meters plus 875 meter. సో 1875 meters. ఓకేనా. సో 1 kilometer 875 meters అంటే 1875 meters వాళ్ళ స్కూల్కి ఇంటికి డిస్టెన్స్. సో ఎవ్రీ డే షీ వాక్స్ బోత్ వేస్. ఎవ్రీ డే షీ వాక్స్ బోత్ వేస్ అంటే ఒక సైడ్కి 1875 meters అయితే బోత్ సైడ్స్ అంటే 2తో మల్టిప్లికేషన్ చేయండి. 2 5s 10, 1 2 7s 14 plus 1 5 1 2 8s 16 plus 1 17 1 2 1s 2 3. అంటే 2 sides ఆమె స్కూల్కి వెళ్ళి రావడానికి 3750 meters పడుతుంది. సో ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హెర్ ఇన్ 6 days. ఓకేనా, 6 daysకి తను ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హెర్ in 6 days ఈక్వల్ టు రోజుకి ఇంత డిస్టెన్స్ తను నడుస్తుంది కదా, 3750 ఇంటూ 6 daysకి. సో 3750 ఇంటూ 6 6 0s 0 6 5s 33 6 7s 42 plus 3 45 4 6 3s 18 19 20 21 22. సో అప్పుడు మొత్తం ఎంత డిస్టెన్స్ నడుస్తుంది 6 daysకి? 22,500 meters తను స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూల్కి 6 daysలో ఎంత నడుస్తుంది, ఇన్ని మీటర్స్ నడుస్తుంది. హ్యాస్ ఏ వెజల్ హ్యాస్ 4 liters and 500 ml of curd. In how many glasses each of 25 ml capacity can it will be filled? ఏ వెజల్ హ్యాస్ 4 liters and 500 ml of curd. ఒక వెజల్లో అంటే ఒక గిన్నెలో 4 liters and 500 ml of curd ఉంది. ఓకేనా. ఇన్ హౌ మెనీ గ్లాసెస్ ఈచ్ ఆఫ్ 25 ml కెపాసిటీ కెన్ ఇట్ బి ఫిల్డ్. ఓకేనా, ఒక్కొక్క గ్లాసులో 25 ml పెడితే 25 ml పెరుగు వేస్తే ఎన్ని గ్లాసెస్ యూజ్ అవుతాయి? ఓకేనా. సో టోటల్ కర్డ్ సొల్యూషన్, మొత్తం టోటల్ కర్డ్ ఎంత? కర్డ్ ఈక్వల్ టు 4 liters 500 ml. ఓకేనా, 1 liter ఈక్వల్ టు 1000 ml. సో లీటర్స్ని మిల్లీలీటర్స్లో కన్వర్ట్ చేయండి. 4 into 1000 ml. లీటర్ అంటే 1 liter ఈక్వల్ టు 1000 ml ప్లస్ 500 ml. సో 4000 ml ప్లస్ 500 ml ఈక్వల్ టు 4500 ml. యాడ్ చేయండి, 4000 ప్లస్ 500 ml 4500 ml. ఓకేనా. సో ఈచ్ గ్లాస్ కెపాసిటీ 25 ml. సో డివైడ్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ చూడండి,
25 డివైడ్ 4500 డివైడ్ 25 చేస్తే 25 2s 50 50 45 కన్నా ఎక్కువ అవుతుంది. అంటే 25 1s 25 మైనస్ చేయండి. 5 మైనస్ 5 0, 4 మైనస్ 2 2, ఒక జీరోని డ్రాప్ చేసుకుంటాం. సో 25 టేబుల్లో 200 ఎన్ టైమ్స్ పోతుంది. 25 ఇంటూ 5, 5 5 z 25 2, 5 2 z 10 ప్లస్ 2 12, 200 రావట్లా, ఇది చిన్నదైంది. సో 25 ఇంటూ 8, 8 5 z 44, 8 2 z 16 ప్లస్ 2 200. సో 25 8 z 200. సో మైనస్ చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే 0. సో ఈ జీరోని కూడా డ్రాప్ చేయాలి. 0 25 0s 0. సో రిమైండర్ 0. అంటే మనకి ఎన్ని గ్లాసెస్ యూజ్ అవుతున్నాయి? 4500 మిల్లీలీటర్స్ 25 మిల్లీలీటర్స్ అంటే 25 ml గ్లాసెస్లో వేస్తే మనకి ఎన్ని గ్లాసెస్ యూజ్ అవుతున్నాయి అంటే 180 గ్లాసెస్ యూజ్ అవుతున్నాయి. దేర్ఫోర్ ద నెంబర్ ఆఫ్ గ్లాసెస్ ఈక్వల్ టు 180 గ్లాసెస్ అనేవి యూజ్ అవుతున్నాయి.